రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వానికి కబ్జా భూముల అప్పగింత కొనసాగుతోంది. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎస్పీ సమక్షంలో మరో 2 వ్యక్తులు 6 ఎకరాల భూమిని సరెండర్ చేశారు. తంగలపల్లి మండలం సారంపల్లికి చెందిన కూరవేణి నర్సయ్య అనే వ్యక్తి 5 ఎకరాలు, మండేపల్లికి చెందిన మూసలింగం ఎకరం భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. వారు ఇప్పటివరకు లబ్ధి పొందిన రైతు బంధు, పీఎం కిసాన్ యోజన డబ్బులు రికవరీ చేస్తామన్నారు కలెక్టర్ సందీప్ కుమార్. ఈరోజు 2 మహానుభావులు వచ్చారు. సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు. సో ఆయన 2018 నుంచి 464 సర్వే నెంబర్లో 5 ఎకర్ అక్రమంగా తీసుకొని ఉంటారు. సో దాదాపుగా 6 టైమ్స్ రైతు బంధు మొత్తం తీసుకున్నారు. దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు. సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూసలింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా 365 సర్వే నెంబర్లో 1 ఎకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు. వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు. సో ఈ ఆల్సో 6 టైమ్స్ అది రైతు బంధు తీసుకున్నారు. పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. అది పర్యవేక్షణ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. పూర్తి అడ్మినిస్ట్రేషన్ నుండి 7 పిటిషన్స్ వచ్చినాయి. మనం 7 ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో కొంతమంది లోకల్ పీపుల్, అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓస్ పేరు కూడా మనం వచ్చినాయి. అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు, అంటే చాలా ఓల్డ్ ఉన్నారు, అందువల్ల పోటీగా వేయడం కూడా జరిగింది. ఇంకా కూడా 1-2-3 ఉన్నారు, వాళ్ళ కోసం కూడా టీం చెప్తుంది. మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం 100% గట్టిగా ఉంటాం. కేసు రిజిస్టర్ చేసి జైలు కూడా పంపిస్తున్నాం.